ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. మార్చి 2026 మాస ఫలితాల్లో ఉన్నాం. అలాగే చాలామందికి కన్ఫ్యూజ్, మార్చి 19 నుంచే మనకి ఉగాది ప్రారంభం కదా, మరి ఆ సమయం ఏ సమయం క్యాలెండర్ ఎలా ఉంది అంటే కొత్త సంవత్సరంలో 2 వారాలని కలుపుకొనే ఈ ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తాం మేము. అంటే గురుడు ఉన్నటువంటి ప్రయోజనం ఏంటి, చంద్రుడు ఎక్కడ ఉన్నాడు, కుజగ్రహాలు ఎక్కడ చెప్పే ప్రయత్నం. మనము మార్చి మాసంలో ఉన్నటువంటి 12 రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కన్యా రాశి వారికి 2026 మార్చి నెలలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? దాదాపుగా వీరికి అద్భుతమైనటువంటి అదృష్ట యోగాన్ని కలిగించే సూచనలు కనబడుతున్నాయి. అయితే 1-2 వారాలు కాస్త స్లోగా ప్రారంభమై, అంటే విశ్వావసునామ సంవత్సరం కాస్త మందకొడిగా పూర్తవుతుంది మీకు. అంటే పెద్దల మాట వినడం వల్ల ప్రయోజనం, విద్యార్థులు అతి జాగ్రత్తగా ఉండడం వల్ల ప్రయోజనం, డబ్బుల విషయంలో అప్రమత్తంగా ఉండడం, అనవసర వ్యక్తులకు డబ్బులు ఇవ్వకపోవడం. ఒక రకంగా చెప్పాలంటే మీరు జేబులో 100 రూపాయలు ఉన్నాయి, మీ స్నేహితుడు వచ్చి మీరు 50 రూపాయలు అడిగాడు, లేవు 10 రూపాయలు ఉన్నాయరా, అందులో 5 రూపాయలు ఇస్తాను అని చెప్పేసి 5 రూపాయలతో వదిలించుకోండి. మీరు నా ఫ్రెండ్ అండి, మంచివాడండి అని చెప్పేసి వాడికి 100 రూపాయలు ఇచ్చారనుకో, మళ్ళీ మీకు ఆ 100 రూపాయలు వచ్చే అవకాశం లేదు. కృష్ణార్పణం అనుకోవాల్సిందే. కాబట్టి తన్ను మాలిన ధర్మం పనికిరాదన్న విషయాన్ని గమనించండి. అందుకే జేబులో 100 రూపాయలు ఉన్నా 10 రూపాయలే ఉన్నాయని చెప్పి 5 రూపాయలు మాత్రం ఇవ్వండి. అలాగే విద్యార్థులు మీ పరీక్ష మీరు రాయని చాలు, ముందు మీ చక్కదనం ఏడిస్తే పకోడి త్రావు చూపిద్దురు. కానీ మీరే సరిగ్గా రాసేది లేదు, పక్కోడికి చూపించడం నా ఫ్రెండ్ అనుకోని. మీరు రాసిందే 80%, దాంట్లో మీకు వచ్చేది 60%. వాడు చూపిస్తే వాడికి రాసింది 60, వాడికి వచ్చేది 20 కలిపి 80% అయిపోతాడు. కాబట్టి అవతల చూపించక్కల్లా ఈ పరీక్ష మీరు రాయండి, బెటర్ పర్సెంటేజ్ వస్తుంది. అలాగే మరి 3-4 వారాల్లో అద్భుతమైనటువంటి విద్యా పరిపూర్ణత, మంచి మాట తీరు, IELTS, GRE, TOEFL, GMAT, SAT, బ్యాక్లాగ్ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ, అలాగే ప్రమోషన్ కోసం రాసే పరీక్షలు కానీ అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తారు. బెటర్ ర్యాంక్ వస్తుంది. మొదటి 2 వారాలే సామాన్య ఫలితాలు, బద్ధకము, సమయపాలన లేకపోవడం, ఇతరుల మీద ఆధారపడడం, ఇతరులకు చూపించడం, దానివల్ల విద్యా నష్టాన్ని పొందుకుంటారు. కానీ 3-4 వారాల్లో మీకు అద్భుతమే. అసలు హయగ్రీవుడు ఆ యొక్క అమ్మవారు మీ మైండ్లో ఉంటారేమో, అటువంటి పరీక్షా ఫలితాలు మీ సొంతం. విజయం ఖాయం, అద్భుతమైన విజయం ఖాయం. రాజకీయ నాయకులు కూడా అంతే. తప్పకుండా 4 వారాల్లో కూడా మీకు శుభయోగాన్ని, ఆనంద యోగాన్ని, నియోజకవర్గంలో పేరు ప్రతిష్ఠ తీసుకొచ్చే అవకాశాలు, మంచి పదవి రావచ్చు. వాహన యోగం ఉంటుంది. డ్రైవర్లకి, పెయింటర్లకి ఇలాంటి లాభాలు. ఉద్యోగస్తులకి మాత్రం మొదటి 2 రోజులు బద్ధకం గడుస్తుంది. అధిక బాధ్యతలు, పై అధికారుల అప్రిషియేషన్ లేకపోవడం, దానివల్ల మానసిక వికారం, చికాకు, తొందరపడతనం. ఏంటి నన్ను అప్రిషియేట్ చేయలేదు ఆయన, ఇంత కష్టపడ్డా నేను. పర్వాలేదు, 2 వారాలు కష్టపడండి. 3వ వారంలో, 4వ వారంలో ప్రమోషన్లో ఫస్ట్ పేరు మీదే ఉంటుంది. అటువంటి ప్రయోజనాన్ని పొందుకోబోతున్నారు. కాబట్టి శ్రమ పడాల్సి వచ్చినప్పుడు శ్రమ పడండి, కష్టం అనుకోకండి, జరిగింది అవమానం అనుకోకండి, చేసిన పొరపాటుకి జరిగినటువంటి పశ్చాత్తాప సమయంగా భావించండి. తద్వారా మీకు అనుకూలవంతమైన శుభగడియ. 2 వారాలు తప్పకుండా మీకు మామూలుగా ఉన్న 3-4 వారాల్లో అనుకూలమైనటువంటి ఉద్యోగ లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంట్, ఈవెంట్స్ రావడం, ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగ లాభం, ఆన్ సైట్ ఆపర్చునిటీ, విదేశాల్లో ఉండే ఉద్యోగస్తులకి తప్పక ఉద్యోగ ప్రాప్తి, వీసా సంబంధ సౌలభ్యం పొందుకోవడం, H1B వీసాలు పొందుకోవడం, గ్రీన్ కార్డ్, PR వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. విదేశాల నుంచి స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలు వెళ్ళగలిగే వీసా సౌలభ్యం కూడా కనబడుతోంది. చాలా మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగ లాభం, విద్యా లాభం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, సంతానం వల్ల కూడా మంచి లాభాన్ని పొందుకోవడం, అంటే కుటుంబ గౌరవాన్ని పెంపొందించుకోవడం, కోర్టు వివాదాల సమస్యపోవడం, ఉన్నతమైన వ్యక్తులతో పరిచయం వల్ల మంచి అనుకూలవంతమైన వ్యాపార లాభం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు ఉన్నాయి. మొదటి 2 వారాలు కొంచెం నిదానంగా జరిగిన తదుపరి 2 వారాలు మీకు సమయస్ఫూర్తితో ఆ మాసం మొత్తం కూడా మీకు సంపూర్ణ విజయాన్ని సాధిస్తారు. కొత్త సంవత్సరంలో అద్భుతమైనటువంటి రాజయోగం, మహారాణి యోగం కలుగబోతోంది. ఎందుకంటే పరాభవ నామ సంవత్సరంలోనే 2 వారాలు ఉన్నాయి కదా, తప్పకుండా మీకు అనుకూలమైన శుభయోగాలు ఉంటాయి. ధన, కనక, వస్తు వాహన ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. అదే వ్యాపార పరంగా కూడా ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్, సూపర్ స్టోన్, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి,
పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభాలు పొందుకునే అవకాశం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారం లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, రైతన్నలకి మంచి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మిరపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు పొందుకోవచ్చు. అనుకున్నటువంటి పనులు పూర్తి చేసుకోగలుగుతారు. సినిమా రంగంలో ఆనంద యోగం, దర్శకులకి, నిర్మాతలకి, నటీనటులకి, బులితెరటకి గొప్ప అవకాశం, రాజకీయ ప్రస్థానంలో అభివృద్ధి, కళాకారులకి, క్రీడాకారులకి అవార్డు, రివార్డులు అందుకునే అవకాశం, సంతాన యోగం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం, ఇంట్లో సందడి వాతావరణం కనిపిస్తోంది. మంచి అనుకూలత, ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. మీరు అనుకున్నది పూర్తవుతుంది. మొదటి 2 వారాల్లో భగవద్గీత పారాయణ ఎక్కువ చేయండి, సౌందర్యలహరి ఎక్కువ పారాయణం చేయండి, అలాగే బుధగ్రహ అష్టోత్తరం చదువుకోండి, రాహుగ్రహ అష్టోత్తరం చదవండి. తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. భగవద్గీత పారాయణ మించింది లేదండి. విద్యార్థులు రోజుకు భగవద్గీత 2 శ్లోకాలు చదవండి. పరీక్ష సమయంలో అయినా సరే రోజుకు 2 శ్లోకాలు 4 సార్లు చదవండి. తప్పకుండా విద్యా విజయాన్ని పొందుకుంటారు, ఇందులో సందేహం లేదు మీకు. కాబట్టి భగవంతుని యొక్క ప్రేరణతో మనకు సమస్తమైనటువంటి కార్యక్రమం అవుతాయి. అలానే విద్యార్థులు పొలోమంటూ యజ్ఞాలు, యాగాలు, జపాలు, పూజలు అక్కర్లేదు. జస్ట్ ఒక 5 నిమిషాలు మాత్రమే భగవంతుని ప్రార్థన చేయండి. బుద్ధి వికాసాన్ని కలిగిస్తాడు, బుద్ధిని చురుకుగా పనిచేయిస్తాడు భగవంతుడు. కాబట్టి తప్పనిసరిగా మీరు ధ్యానం చేసుకొని వెళ్ళండి, విజయాన్ని పొందుకుంటారు. ఈ మాసంలో ప్రతి మాసంలో కూడా మీకు అనుకూలమైన శుభయోగాలు. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్లో కూడా మంచి ధన ప్రాప్తి ఉంటుంది. ప్రయాణ, ఆధ్యాత్మిక, ఆర్థిక, ఆనందాది శుభయోగాల పరంపర పొందుకునేటువంటి మాసంగా చెప్పవచ్చు. ఈ మాసం ప్రతి మాసం కూడా అష్టైశ్వర్య శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.